రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మిత్రులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ నుంచి మొదలుకొని పోలీస్ కానిస్టేబుల్ మరియు గ్రూప్ 2 తిరిగి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ప్రధానంగా కరెంట్ అఫైర్స్ అంశంలో మనం బేస్గా తీసుకున్నట్లయితే క్రీడలు, వివిధ రకాలైన క్రీడాకారులు, క్రీడల యొక్క ప్రత్యేకపరమైన అంశాలు, గెలుపొందిన క్రీడాకారులు, రికార్డు సృష్టించిన క్రీడాకారులు, రికార్డు సృష్టించబడిన క్రీడాకారుల యొక్క ప్రత్యేకపరమైన అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ముఖ్యమైన అంశము ప్రపంచంలో అత్యధిక దేశాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రీడలు ఏమిటి అంటే ఒలింపిక్. ఈ ఒలింపిక్ క్రీడలు ప్రస్తుతం గ్రీకు దేశంలోని ప్రపంచంలో అతి ప్రాచీనమైన దేశాల్లో ఒకటైన ఈ గ్రీక్ దేశ రాజధాని ఎథెన్స్ నగరంలో క్రీస్తుపూర్వం 776వ సంవత్సరంలో ఈ క్రీడలు ఒలింపిక్ పర్వతాల వద్ద ప్రారంభించారు. కాబట్టి ఆ పర్వతాల పేరు మీదుగా వీటికి ఒలింపిక్ క్రీడలు అనే పేరు వచ్చేసింది. అప్పటి నుండి ఈ క్రీడలు నిర్వహించబడుతున్న క్రమంలో 394వ సంవత్సరము క్రీస్తు శకంలో రోమ్ దేశం చెందిన అప్పటి రాజు థియోడర్ గ్రీక్ దేశాన్ని ఆక్రమించడంతో ఈ క్రీడలు ఆగిపోయాయి. 776 క్రీస్తు పూర్వం నుండి 394 వరకు జరిగిన ఒలింపిక్ క్రీడలను యాన్సెంట్ ఒలింపిక్స్ లేదా ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అనే పేరుతో పిలుస్తారు. తిరిగి ఈ రకంగా ఆగిపోయిన క్రీడలను 1896వ సంవత్సరంలో మొదటిసారిగా ఆధునిక మొదటి ఒలింపిక్ క్రీడలు ఏ గ్రీక్ దేశపు రాజధాని ఎథెన్స్ నగరం అయితే ఆగిపోయాయో అదే ఎథెన్స్ నగరంలో 1896లో ప్రారంభించారు. క్రీడలు మొదటిసారిగా 13 దేశాల నుండి 246 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలో టోటల్ మేల్ అంతా పురుషులే క్రీడలో పాల్గొన్నారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడ నిర్వహించాలని నిర్ణయించారు. ఒలింపిక్ నిర్వహించే సంస్థ IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిషన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంస్థ 1894లో ఏర్పాటు చేయబడింది. ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్ దేశంలోని లుసానే నగరంలో ఉంది. ప్రస్తుతం IOC చైర్మన్ ఎవరు అని కరెంట్ అఫైర్స్లో అడిగితే థామస్ బాచ్, దేశము జర్మనీ అని అతని పేరు గుర్తుంచుకోండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడ నిర్వహించాలని నిర్ణయించిన వ్యక్తి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ లేదా ఆధునిక ఒలింపిక్ పితామహుడైన ఎఫ్డి కౌబర్టిన్. అతని కృషి ఫలితంగా ఈ క్రీడలు తిరిగి ప్రారంభించబడ్డాయి. రెండవ ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1900 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో నిర్వహించారు. మొదటిసారిగా స్త్రీలు పాల్గొన్న ఒలింపిక్ క్రీడలు ఏమిటి అని ఒకవేళ మన ఎగ్జామ్లో అడిగితే 1900 సంవత్సరము ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు అనేది గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. తర్వాత మొదటిసారిగా ఉత్తర అమెరికా ఖండంలో ఈ క్రీడలు 1904వ సంవత్సరంలో అమెరికా దేశంలోని సెయింట్ లూయిస్ నగరంలో నిర్వహించారు. ఈ రకంగా నిర్వహిస్తూ వస్తున్న ఈ క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతున్న క్రమంలో 1916వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలు ఇవి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కారణంగా ఈ క్రీడలు ఏం చేస్తారంటే రద్దు చేశారు, యుద్ధం జరుగుతుందనే అంశం పైన. తిరిగి 1920వ సంవత్సరంలో బెల్జియం దేశంలోని ఆంట్వర్ప్ నగరంలో నిర్వహించబడినప్పుడు మొదటిసారిగా ఒలింపిక్ యొక్క ఎంబ్లం లేదా లోగోను గుర్తించారు. ఇది ఖండాలకు ప్రతిరూపం గుర్తించబడిన 5 రింగ్స్ 5 వలయాలను గుర్తించారు. ఒక్కొక్క వలయం ఒక్కొక్క ఖండానికి ప్రతిరూపకంగా ఎరుపు రంగు వలయము అమెరికా, ఆకుపచ్చ వలయము ఆస్ట్రేలియా, నీలపు రంగు వలయము యూరప్ ఖండము, పసుపుపచ్చ వలయము ఆసియా ఖండము, నలుపు రంగు వలయము ఇది ఆఫ్రికా ఖండానికి సింబాలిక్గా గుర్తించారు. తిరిగి 1924 ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో నిర్వహించినప్పుడు మొదటిసారిగా రేడియోలో కామెంటరీ డైరెక్ట్గా లైవ్ ఇచ్చేపడ్డ క్రీడలు అవి. తర్వాత 1928 నెదర్లాండ్ దేశంలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో
మొదటిసారిగా భారతదేశము ఈ క్రీడల్లోనే హాకీలో తొలి స్వర్ణ పతాకాన్ని గెలుపొందింది ఇండియా. భారతదేశము ఏ ఒలింపిక్లో హాకీలో మొదటి స్వర్ణ పతాకాన్ని గెలుపొందంటే 1928 నెదర్లాండ్ దేశ రాజధాని ఆమ్స్టర్డామ్లో జరిగిన ఒలింపిక్ క్రీడలు. అప్పుడు భారత కెప్టెన్ ఎవరు అంటే, హాకీ జట్టు కెప్టెన్ ఎవరు అంటే కెప్టెన్ ఎరిక్ పిన్నిగర్, బ్రిటన్ దేశస్థుడు. ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి. రెండవది, నెదర్లాండ్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలనే మొదటిసారిగా ఒలింపిక్ యొక్క జ్యోతి టార్చ్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఒలింపిక్ టార్చ్ ప్రతి సంవత్సరం ప్రతి ఒలింపిక్ క్రీడలో ప్రారంభమవుతుంది. తర్వాత 1936వ సంవత్సరంలో ఈ క్రీడలు అంటే మెయిన్ పాయింట్స్ కనుక మనం ఒకసారి తీసుకుంటే 36లో ఈ క్రీడలు జర్మనీ దేశ రాజధాని బెర్లిన్ నగరంలో నిర్వహించారు. ఈ క్రీడలో మొదటిసారిగా ఈ క్రీడలు టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన క్రీడలు ఏమిటంటే బెర్లిన్లో జరిగిన ఒలింపిక్ క్రీడలు 1936. తర్వాత 1939 సెప్టెంబర్ 1లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధము 45 వరకు ఆగస్టు వరకు జరిగాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో అంటే రెండవ ప్రపంచ యుద్ధం మధ్యకాలంలో 1940లోను 44లోను ఈ క్రీడలను రద్దు చేశారు. అంటే ఇక్కడ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఒలింపిక్లు రద్దు చేశారంటే 3 times అనేది ఒకసారి గుర్తుంచుకోండి. రెండవది, మొదటిసారిగా ఆస్ట్రేలియా ఖండంలో ఈ క్రీడలు 1956వ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో నిర్వహించారు. తర్వాత మొదటిసారిగా ఆసియా ఖండంలో ఈ క్రీడలు 1964వ సంవత్సరము జపాన్ దేశ రాజధాని టోక్యోలో నిర్వహించారు. రెండవసారి కూడా ఆసియా ఖండంలో ఈ క్రీడలు 1988 దక్షిణ కొరియా దేశంలోని సియోల్ పట్టణంలో నిర్వహించారు. మూడవసారి ఆసియా ఖండంలో ఈ క్రీడలు 2008వ సంవత్సరము చైనా దేశ రాజధాని బీజింగ్ పట్టణంలో నిర్వహించారు. అంటే ఈ రకంగా నిర్వహిస్తూ వస్తున్న ఒలింపిక్ క్రీడలు. ఇక ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ అంశం కనుక తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఒక అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు అత్యధికంగా ఒలింపిక్ నిర్వహించిన దేశముగా అధిక సార్లు నిర్వహించబడిన లేదా నిర్వహించిన దేశము అమెరికా 4 సార్లు 1904, 1932, 1984, 1996. తర్వాత ఒలింపిక్ క్రీడలను అధిక సార్లు నిర్వహించిన ఏకైక పట్టణము ఇది బ్రిటన్ దేశ రాజధాని లండన్ 3 సార్లు. 2012 నుంచి మొదలుకొని అంతకంటే ముందు 1948, అంతకంటే ముందు 1908లో అంటే 1908లో మొదటిసారిగా, 48లో రెండోసారి, 2012 మూడోసారి ఈ లండన్ నగరంలోనే నిర్వహించారు. తర్వాత 31వ ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రస్తుతం 2016వ సంవత్సరంలో మొదటిసారిగా దక్షిణ అమెరికా ఖండంలోని కాఫీ పంటకు పుట్టినిల్లు, ఫుట్బాల్ ఆటకు పట్టుగొమ్మగా పిలువబడే దేశము, 5 సార్లు ప్రపంచ ఫుట్బాల్ కప్ను గెలుపొందిన ఏకైక దేశము బ్రెజిల్. బ్రెజిల్ దేశంలో ఈ క్రీడలు ప్రస్తుతం 31వ ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడినారు. 2016 ఆగస్టు నెల 5 రోజున ఈ క్రీడలు ప్రారంభించారు. ఈ క్రీడల్లో మొత్తం 206 దేశాల నుండి 11,303 మంది క్రీడాకారులు, 28 క్రీడాంశాలు, 42 క్రీడా విభాగాలు, 2,102 పతాకాల కోసం జరిగిన ఈ పోటీలో ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా అభ్యర్థులు ఒకసారి ఫోకస్ చేయాలి. పాల్గొన్న దేశాల సంఖ్య 206, పాల్గొన్న క్రీడాకారుల సంఖ్య 11,303, పార్టిసిపేట్ చేసబడిన స్పోర్ట్స్ ఈవెంట్స్ క్రీడా విభాగాలు క్రీడాంశాల సంఖ్య 28. తొలిసారిగా 2016 రియోలో జరిగిన ఒలింపిక్ క్రీడలో ప్రవేశపెట్టబడిన మొదటి క్రీడలు ఏమిటంటే గోల్ఫ్ మరియు రబ్బీ అనేది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ రకంగా గుర్తుంచుకున్న అభ్యర్థులు ఈ ఒలింపిక్లో
మళ్ళీ భారతదేశం వైపు వచ్చేసి మన దేశం నుంచి ఈ క్రీడల్లో మొత్తము 118 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో భారత క్రీడాకారుల బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి అభినవ్ బింద్రా, షూటింగ్ క్రీడాకారుడు. 2008 చైనాలోని బీజింగ్ నగరంలో జరిగిన ఒలింపిక్ క్రీడలో మొదటి స్వర్ణ పతాకాన్ని భారతదేశానికి అందించిన, అంటే వ్యక్తిగత విభాగంలో అందించిన మొదటి వ్యక్తిగా ఇతడు. తర్వాత అతడు 2016 సంవత్సరం ఆగస్టు నెల 5 రోజున ఈ 31వ ఆధునిక ఒలింపిక్ క్రీడలు బ్రెజిల్ దేశంలో ప్రారంభమైనప్పుడు భారత క్రీడాకారుల బృందానికి, అంటే జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడిచిన క్రీడాకారుడు భారత క్రీడాకారుల బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి అభినవ్ బింద్రా అని గుర్తుంచుకోవాలి. ఈ ఒలింపిక్ క్రీడలో యొక్క మస్కట్గా, అంటే టెంపరవరీ చిహ్నము, తాత్కాలిక చిహ్నంగా ఎవిలియస్, అంటే ముగ్గురు వైపున 3 మంది వ్యక్తులు చేతులు కలుపుకొని నిలబడిన ఒక అంశం. ప్రస్తుతం రియో ఒలింపిక్ యొక్క నినాదము ఎ న్యూ వరల్డ్, ఒక కొత్త ప్రపంచంలోకి మనం అడుగెడుతున్నాం. ఈ రియో ఒలింపిక్లో ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన క్రీడాకారుడు బ్రెజిల్ దేశానికి చెందిన వాండర్లీ డి లీమా. వాడి పేరు ఒకసారి గుర్తుంచుకోవాలండి, ఆ క్రీడాకారుని పేరు వాండర్లీ డి లీమా. ఇతడు 2004 ఎథెన్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలో, అంటే గ్రీక్ రాజధాని ఎథెన్స్లో జరిగిన ఒలింపిక్లో 200 మీటర్ల పరుగు పందెంలో బ్రెజిల్ దేశానికి కాంస్య పథకాన్ని అందించినప్పుడు. వాస్తవానికి ఒలింపిక్ జ్యోతి ప్రపంచ ఫుట్బాల్ పితామహుడిగా పిలువబడే పీలే చేత ప్రారంభించబడాలి. కానీ అనారోగ్య కారణాల రీత్యా అతడు హాజరు కాకపోవడం చేత ప్రస్తుతం ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన వ్యక్తి వాండర్లీ డి లీమా, అథ్లెటిక్ పరుగు పందెం వీరుడు. ఇందులో ఎప్పుడైతే అతడు ఒలింపిక్ జ్యోతి వెలిగించడంతో క్రీడలు ప్రారంభమయ్యాయో మొదటి స్వర్ణ పతాకాన్ని ఒలింపిక్లో గెలుపొందిన క్రీడాకారిణి వర్జీనియా ట్రాషస్, దేశము అమెరికా. ఈ అమ్మాయి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈమె ఈ అవార్డు గెలుపొందింది, మొదటి బంగారు పథకాన్ని. ఈ ఒలింపిక్ క్రీడల్లో తొలి సిల్వర్ మోడల్, మొదటి వెండి పతాకాన్ని గెలుపొందిన విజేత, ఫస్ట్ సిల్వర్ మోడల్ 1 గెలుపొందిన విజేత లీడ్యూ, దేశము చైనా దేశానికి చెందిన లీడ్యూ. ఆ తర్వాత ఇందులో ఈ ఒలింపిక్లోనే మొదటి కాంస్య పతాకాన్ని గెలుపొందిన క్రీడాకారిణి ఈ సీలింగ్, దేశము చైనా, కాంస్య పథకము 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో. తర్వాత ఈ ఒలింపిక్ క్రీడలో ఇప్పటి వరకు వరుసగా 4 ఒలింపిక్లో పాల్గొన్న వ్యక్తి అమెరికా దేశానికి చెందిన స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్. ఒలింపిక్లో ఇండివిజువల్ రికార్డ్స్ అత్యధికంగా వ్యక్తిగత విభాగాల్లో అతిపెద్ద రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరంటే మైకేల్ ఫెల్ప్స్. ఈ ఫెల్ప్స్ ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడలో 23 స్వర్ణాలు, తర్వాత 3 రజత పతకాలు, తర్వాత 2 కాంస్య పతకాలతో మొత్తం 28 పతకాలు గెలుపొందిన ఏకైక వ్యక్తి మైకేల్ ఫెల్ప్స్, దేశము అమెరికా. తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్, 2012 లండన్ ఒలింపిక్, 2016 రియో ఒలింపిక్, ఈ 3 ఒలింపిక్లో కూడా పాల్గొని 100 మీటర్ల పరుగు పందెము, 200 మీటర్ల పరుగు పందెము, 400 మీటర్ల పరుగు పందెంలో కూడా వరుసగా 3 సార్లు స్వర్ణ పతకాన్ని ఆ దేశానికి అందించిన ఏకైక క్రీడాకారుడు జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ అనే పేరును గుర్తుంచుకోండి. ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో, అంటే 120 సంవత్సరాల ఒలింపిక్లో ఒక వ్యక్తి 3 ఒలింపిక్లో పరుగు పందెంలో ఈ రికార్డు బంగారు పథకం సాధించడం ఇదే రికార్డ్ ఉసేన్ బోల్ట్. తర్వాత ఈ ఒలింపిక్లో అత్యధిక పతాకాలను గెలుపొందిన దేశము చైనా, అత్యధిక పతాకాలు గెలుపొందిన మొదటి దేశము అమెరికా. అధిక పతాకాలను గెలుపొందిన దేశం అయితే అమెరికా 46 స్వర్ణ పతకాలు, 37 రజత పతకాలు, 38 కాంస్యాలతో కలిపి
మొత్తం 121 పథకాలతో మొదటి స్థానంలో అమెరికా. రెండవ స్థానంలో బ్రిటన్ దేశము. బ్రిటన్ 27 స్వర్ణ పథకాలు, 23 రజత పథకాలు, 17 కాంస్య పథకాలు కలిసి బ్రిటన్ దాదాపుగా 70 పథకాలతో బ్రిటన్. తర్వాత చివరిగా 67 పథకాలతో బ్రిటన్ దేశము. తర్వాత మూడవ స్థానంలో చైనా. 26 స్వర్ణాలు, 18 రజతాలు, 26 కాంస్య పథకాలతో మొత్తం 70 పథకాలతో చైనా మూడవ స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్లో కనీసం ఏదో ఒక పథకాన్ని గెలుపొందిన దేశాల సంఖ్య 206 దేశాలు పాల్గొంటే 87. మొదటిసారిగా బంగారు పథకాన్ని సాధించిన దేశాలు అంటే వాడి చరిత్రలో ఇదే మొదటిసారి 10 దేశాలు. ఒలింపిక్లో భారతదేశము పివి సింధు భారతదేశం మహిళల విభాగం నుంచి మొదటిసారిగా సిల్వర్ మెడల్ రజత పథకాన్ని గెలుపొందిన క్రీడాకారిణి బ్యాడ్మింటన్లో. తిరిగి 58 కిలోల రెజ్లీ పోటీ అంటే కుస్తీ విభాగంలో మన దేశం నుంచి కాంస్య పథకాన్ని గెలుపొందిన వ్యక్తి సాక్షి మాలిక్. అంటే భారతదేశానికి 2 పథకాలు వచ్చాయి. ఒకటి కాంస్యము, రెండవది కాపర్. భారతదేశం ఈ 2 పథకాలతో 87 దేశాల పథకాల పట్టికలో ఏదో ఒక స్థానాన్ని గెలుపొందితే మనకు వచ్చిన 2 పథకాలతో భారతదేశము 67వ స్థానంలో ఉంది ఇండియా. ఆ తర్వాత ఈ ఒలింపిక్ క్రీడల యొక్క ముగింపు వేడుకలు 2016వ సంవత్సరము ఆగస్టు 21 రోజున రియో డి జనీరో నగరంలో నిర్వహించారు. ఈ ముగింపు వేడుకల కార్యక్రమానికి నాయకత్వం వహించిన భారత క్రీడాకారురాలు సాక్షి మాలిక్ రెజ్లింగ్. ఇది ఒలింపిక్ ప్రస్తుతం జరిగిన రికార్డులు, వాటి యొక్క అంశాలు. తర్వాత 32వ ఆధునిక ఒలింపిక్ క్రీడలు మళ్ళీ 2020వ సంవత్సరంలో జపాన్ దేశ రాజధాని టోక్యోలో నిర్వహించాలని నిర్ణయించారు. 33వ ఆధునిక ఒలింపిక్లు 2024వ సంవత్సరంలో అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఓకే, ఈ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలుగా అంటే వన్ ఆఫ్ ది మెంబర్గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు నీతూ అంబానీ. అసలు ఒలింపిక్లో మన దేశానికి స్వర్ణ పతాకాన్ని అందించిన మొదటి వ్యక్తి, మన దేశానికి పతాకాన్ని ఇండివిజువల్ ఈవెంట్లో పతాకాన్ని అందించిన మొదటి వ్యక్తి 19వ సంవత్సరము ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో నార్మన్ పిచార్డ్ మొదటి పతాకాన్ని రజత పతాకాన్ని అందించాడు. తర్వాత బై బర్త్ భారతదేశానికి పతాకాన్ని అందించిన మొదటి భారతీయుడు 1952 ఫిన్లాండ్ దేశ రాజధాని హెల్సింకిలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో కేఎస్ జాదవ్ రెజ్లింగ్ విభాగం. తర్వాత భారతదేశం నుంచి ఒలింపిక్ యొక్క మహిళా విభాగంలో సింగిల్ ఈవెంట్లో అర్హత సాధించిన మొట్టమొదటి భారత మహిళ పిటి ఉషా 1984 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో. తర్వాత ఓకే, ఇది ఈ వ్యక్తుల యొక్క రికార్డులు. ఒలింపిక్లో మన దేశానికి కాంస్య పథకాన్ని అందించిన మొట్టమొదటి మహిళ కర్ణ మల్లేశ్వరి 2000 సిడ్నీ. ఒలింపిక్లో మన దేశానికి తొలి రజత పథకాన్ని అందించిన పురుషుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఎథెన్స్లో ప్రస్తుత కేంద్ర మంత్రి. ఒలింపిక్లో మన దేశానికి మొదటిసారిగా సిల్వర్ మెడల్ అందించిన భారతీయ మహిళా క్రీడాకారిణి పివి సింధు 2016. ఓకే, ఈమె బ్యాడ్మింటన్లో. ఒలింపిక్లో మన దేశానికి మొదటి రజత పథకాన్ని అందించిన వ్యక్తి అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో. ఒలింపిక్లో మన దేశానికి మొదటి స్వర్ణ పథకాన్ని అందించిన వ్యక్తి ఓకే, ఇక్కడ బీజింగ్లో 2008 అభినవ్ బింద్రా. అంటే ఇక్కడ ఈ వ్యక్తులందరి యొక్క రికార్డులను గుర్తించుకున్న అభ్యర్థి. రేపొద్దున జరగబోయే ఒలింపిక్ క్రీడలు ఈ అంశాలన్నీ ఇండియన్స్. ఇప్పటివరకు భారతదేశానికి ఒలింపిక్ జ్యోతి 3 సార్లు రావడం జరిగింది. మొదటిసారిగా 1964 జపాన్ ఒలింపిక్స్, రెండవసారిగా 1964 అనంతరము భారతదేశం రెండోసారి ఒలింపిక్ జ్యోతి 2004 గ్రీక్ దేశ రాజధాని ఎథెన్స్ నగరంలో. భారతదేశానికి మూడవసారి ఒలింపిక్ జ్యోతి 2008 చైనాలోని బీజింగ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా రావడం జరిగింది. ప్రస్తుతం భారత ఒలింపిక్ అసోసియేషన్ IOA ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడిగితే ఓకే, అతని పేరును కూడా గుర్తుంచుకోవాలి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన
నారాయణ్ రామచంద్రన్ అనే వ్యక్తి పేరు గుర్తుంచుకోండి. ఇది ఒలింపిక్ యొక్క అంశం, ఒలింపిక్ యొక్క చరిత్ర, రాబోయే ఒలింపిక్స్ జరిగిన యొక్క క్రీడల యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ప్రాముఖ్యత. ఒలింపిక్ క్రీడల తర్వాత అదే ప్రదేశంలో లేదా అదే పట్టణంలో 1 నెల కాలం అనంతరము ప్రపంచ వికలాంగ క్రీడాకారుల మధ్య పారా ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తారు. పారా ఒలింపిక్స్ మొదటిసారిగా 1988వ సంవత్సరంలో దక్షిణ కొరియా దేశ రాజధాని సియోల్ నగరంలో ప్రారంభించారు. అప్పటి నుండి మొదలు ప్రతి 4 సంవత్సరాలకోసారి ఈ పారా ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటిసారిగా 1988 ఆసియా ఖండంలోని దక్షిణ కొరియా దేశ రాజధాని సియోల్లో నిర్వహించిన పారా ఒలింపిక్ క్రీడలు ప్రస్తుతము అంటే తర్వాత ప్రతి 4 సంవత్సరాలకోసారి నిర్వహించబడుతూ క్రమంలో 1992లో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా పట్టణంలోను 2వ పారా ఒలింపిక్ క్రీడలు, 3వ పారా ఒలింపిక్ క్రీడలు 1996 అమెరికా దేశంలోని అట్లాంటా నగరంలోను, 4వ పారా ఒలింపిక్ క్రీడలు 2000 సంవత్సరము ఆస్ట్రేలియాలోని సిడ్నీ, 5వ పారా ఒలింపిక్ క్రీడలు 2004వ సంవత్సరంలో గ్రీక్ దేశ రాజధాని ఎథెన్స్ నగరంలోను, 6వ పారా ఒలింపిక్ క్రీడలు 2008 చైనాలోని బీజింగ్లోను, 7వ పారా ఒలింపిక్ క్రీడలు 2012 లండన్లోను బ్రిటన్ దేశ రాజధాని లండన్ నగరంలోను, 8వ పారా ఒలింపిక్ క్రీడలు ప్రస్తుతము అనగా 2016వ సంవత్సరము సాధారణ లేదా జనరల్ ఒలింపిక్స్ క్రీడలు జరిగిన బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో పట్టణంలోనే ఈ క్రీడలు 2016 సెప్టెంబర్ నెల మొదటి వారంలో ప్రారంభించారు. ఈ పారా ఒలింపిక్ క్రీడలో మన దేశానికి 2016 పారా ఒలింపిక్లో మొదటి స్వర్ణాన్ని అందించిన విజేత తంగవేలు మరియప్పన్ వ్యక్తి పేరు, క్రీడాకారుని పేరు ఏమిటంటే తంగవేలు మరియప్పన్. క్రీడ అంటే ఇతను పార్టిసిపేట్ చేసే క్రీడాంశం ఏమిటంటే హై జంప్ క్రీడ ఆడతాడు మరియప్పన్. ఆ తర్వాత ఇదే హై జంప్లో వరుణ్ సింగ్ కాంస్య పతాకాన్ని గెలుపొందిన క్రీడాకారుడు వరుణ్ సింగ్. తర్వాత ఈ క్రీడలో అంటే పారా ఒలింపిక్స్ ప్రస్తుతం 2016 రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్లో భారతదేశానికి స్త్రీల విభాగం నుంచి మొదటిసారిగా వెండి పతకాన్ని లేదా రజత పతకాన్ని గెలుపొందిన క్రీడాకారిణి దీపా మాలిక్ వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి, మహిళ పేరు దీపా మాలిక్. షాట్పుట్ విభాగంలో ఈమె మొదటి వెండి పతకాన్ని పారా ఒలింపిక్లో భారతదేశానికి అందించింది. ఈ పారా ఒలింపిక్ క్రీడలో భారతదేశానికి 2 సార్లు స్వర్ణ పతాకాన్ని అందించిన ఏకైక క్రీడాకారుడు లేదా ఒకే ఒక్క భారత క్రీడాకారుడు దేవేంద్ర జరియా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ వ్యక్తి. ఇతడు పాల్గొనే క్రీడాంశము జావలిన్ త్రోలో మొదటిసారిగా ఇతడు 2004 ఎథెన్స్ ఒలింపిక్లో పారా ఒలింపిక్లోను ప్రస్తుతం 2016 రియోలో జరిగిన పారా ఒలింపిక్లో కూడా జావలిన్ త్రో విభాగంలో మన దేశానికి 2 సార్లు స్వర్ణ పతకాన్ని అందించిన వ్యక్తి ఇతడు. ఆ స్థాయిలో చూసుకుంటే ప్రస్తుతం పారా ఒలింపిక్లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుపొందిందంటే 2 స్వర్ణ పతకాలు, ఒకటి తంగవేలు మరియప్పన్ హై జంప్లోను, 2వది దేవేంద్ర జరియా జావలిన్ త్రో. మహిళా విభాగం నుంచి మొదటి మహిళగా దీపా మాలిక్ ఈమె పారా ఒలింపిక్ క్రీడలో తాను అంటే ఈ దీపా మాలిక్ అనే క్రీడాకారిణి ఈమె పాల్గొనే విభాగం షాట్పుట్లో వెండి పతకాన్ని, తర్వాత వరుణ్ సింగ్ హై జంప్లో కాంస్య పతకాన్ని గెలుపొంది మొత్తం 2 బంగారు పతకాలు, 1 స్వర్ణం, 1 కాంస్యంతో 4 పతకాలను సాధారణ ఒలింపిక్లో 2 పతకాలు గెలుపొంది ఇండియా. ఈ ఒలింపిక్లో 4 పతకాలు గెలుపొంది భారతదేశం. ఇది పారా ఒలింపిక్. ఆ తర్వాత రాబోయే పారా ఒలింపిక్స్ 2020వ సంవత్సరంలో జపాన్ దేశ రాజధాని టోక్యోలో నిర్వహిస్తారు. పారా ఒలింపిక్ ప్రత్యేకత ఏమిటంటే వికలాంగులైన క్రీడాకారుల మధ్య ఈ క్రీడలు నిర్వహిస్తారు. అదొకటి అభ్యర్థులు ఎక్కువగా గుర్తుంచుకుంటే సరిపోతుంది.
ఓకే, ఇది పారా ఒలింపిక్ మొదటిది ఒలింపిక్ క్రీడలు. ఆ తర్వాత ఈ క్రీడలకు పోటీగా ప్రవేశపెట్టబడిన మరొక ముఖ్యమైన క్రీడలు ఏమిటంటే వింటర్ ఒలింపిక్స్ లేదా శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు. శీతాకాలం అంటే మంచు పైన ఆడే క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది లేదా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు. ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంటే సాధారణ ఒలింపిక్ క్రీడలు పారా ఒలింపిక్ క్రీడల వలె శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు కూడా ఎవ్రీ 4 years ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి అనేది అభ్యర్థులు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక రెండో అంశానికి వచ్చేసినప్పుడు ఏమిటంటే మొదటిసారిగా శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు 1924వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని చమోనిక్స్ నగరం లేదా చమోనిక్స్ పట్టణంలో నిర్వహించారు. తర్వాత అప్పటి నుండి మొదలు ప్రతి 4 సంవత్సరాల కోసం నిర్వహిస్తూ వస్తున్న ఈ క్రీడలు వింటర్ ఒలింపిక్స్ రీసెంట్గా అనగా 2010వ సంవత్సరంలో లేడీ ఆఫ్ స్నో మంచు మహిళ అని మారు పేరుతో పిలువబడే దేశము కెనడా దేశంలోని వాంకోవర్ పట్టణంలో నిర్వహించారు. రీసెంట్గా 2014లో ఈ క్రీడలు రష్యా దేశంలోని సోచి పట్టణంలో నిర్వహించారు. అయితే సోచి నగరంలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో అంటే వింటర్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి వ్యక్తిగత విభాగంలో క్వాలిఫై అయిన మొట్టమొదటి భారతీయుడిగా శివకేశవన్ అనే క్రీడాకారుని పేరు గుర్తుంచుకోవాలి. ఇతడు లజ్ అనే క్రీడాంశాన్ని ఆడతాడు. రైట్, ఓకే. ఆ తర్వాత తిరిగి కరెంట్ అఫైర్స్ 2018వ సంవత్సరంలో రాబోయే శీతాకాల ఒలింపిక్ క్రీడలు దక్షిణ కొరియా దేశంలోని పియాంగ్ నగరంలో నిర్వహిస్తారు. తిరిగి 2022వ సంవత్సరంలో రాబోయే శీతాకాల ఒలింపిక్ క్రీడలు రాబోయే శీతాకాలం యొక్క ఒలింపిక్లు 2022లో చైనా దేశంలోని బీజింగ్ నగరంలో నిర్వహిస్తారు. బీజింగ్ నగరం ప్రత్యేకత ఏమిటి అంటే 2008లో సాధారణ ఒలింపిక్ క్రీడలను 2022లో వింటర్ ఒలింపిక్స్ లేదా శీతాకాల ఒలింపిక్ క్రీడలను 2 ఒలింపిక్ నిర్వహించే ప్రపంచంలో ఏకైక పట్టణం ఏమిటి అని ఎగ్జామ్ అయినప్పుడు అది బీజింగ్ అనే అంశాన్ని ఎక్కువగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇది వింటర్ ఒలింపిక్స్ లేదా శీతాకాలపు ఒలింపిక్ క్రీడల యొక్క అంశం. ఆ తర్వాత అభ్యర్థులు ఏం చేస్తారు అంటే తిరిగి క్రీడల యొక్క క్యాలెండర్ మనం ముందుగా తీసుకున్న అంశాన్ని బేస్గా చేసుకొని ఇప్పటివరకు అయిపోయిన క్రీడలు ఒకటి వింటర్ జనరల్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్. తర్వాత మూడవది కామన్వెల్త్ క్రీడలు. కామన్వెల్త్ దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ దేశం నుంచి స్వాతంత్రం గెలుపొందిన ప్రజాస్వామ్య దేశాల కూటమే అది కామన్వెల్త్ అంటే అదే కామన్వెల్త్ అంటే. ఓకే, ఈ కామన్వెల్త్ దేశాలు మధ్య ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలని బ్రిటన్ దేశస్తులు నిర్వహించారు. ఎందుకంటే కామన్వెల్త్ క్రీడ యొక్క మొదటి పేరు ఏమిటంటే బ్రిటిష్ ఎంపైరింగ్ గేమ్స్. అంటే బ్రిటిష్ వారి చేత వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా, వాళ్ళే తుది నిర్ణేతలుగా, వాళ్ళే ఎంపైర్స్గా ఈ క్రీడలు నిర్వహిస్తారు. కాబట్టి దీనినే బ్రిటిష్ ఎంపైరింగ్ గేమ్స్ అనే పేరుతో పిలుస్తారు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ శీతాకాలపు ఒలింపిక్ 4 సంవత్సరాలు, జనరల్ ఒలింపిక్స్ 4 సంవత్సరాలు, పారా ఒలింపిక్స్ 4 సంవత్సరాలు. కామన్వెల్త్ క్రీడలకు కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు 1930వ సంవత్సరంలో కెనడా దేశంలోని హామిల్టన్ పట్టణంలో నిర్వహించారు. హామిల్టన్ నగరము లేదా పట్టణంలో నిర్వహించారు మొదటిసారిగా జరిగిన క్రీడలు. అప్పటి నుండి బ్రిటిష్ ఇండియా అంటే స్వాతంత్రం వాళ్ళకి కాబట్టి పాల్గొంటూ వస్తున్న క్రమంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన దేశం ఏమిటంటే ఆస్ట్రేలియా. ఇప్పటివరకు 4 సార్లు నిర్వహించింది. ఆసియా ఖండంలో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన దేశం ఏమిటంటే 1998వ సంవత్సరంలో మలేసియా దేశ రాజధాని కౌలాలంపూర్ పట్టణంలో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించారు. మన దేశంలో మొదటిసారిగా 2010వ సంవత్సరంలో ఈ క్రీడలు న్యూఢిల్లీలో నిర్వహించారు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని అభ్యర్థులు ఫోకస్ చేయాలి.
2010 న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో జరిగిన అవినీతి కారణంగా లేదా అవినీతి ఆరోపణల యొక్క కారణంగా భారత ఒలింపిక్ సంఘం మాజీ చైర్మన్ సురేష్ కల్మాడిని పదవి నుంచి తొలగించారు. ఈ అవినీతిపై వేయబడిన కమిషన్ 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి పైన వేయబడిన కమిషన్ ఏమిటంటే వికే శుంగ్లు కమిషన్ అనే అంశాన్ని ఒకసారి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తిరిగి 2014 సంవత్సరంలో ఈ క్రీడలు స్కాట్లాండ్ దేశంలోని గ్లాస్గో పట్టణంలో నిర్వహించారు. ఓకే, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్. 2018లో రాబోయే కామన్వెల్త్ క్రీడలు 2018వ సంవత్సరంలో అంటే 14 తర్వాత తిరిగి మళ్ళీ 18లో ఈ క్రీడలు మొదటిసారిగా 2018 సంవత్సరంలో ఈ క్రీడలు ఇప్పటివరకు 4 సార్లు నిర్వహించిన దేశం ఆస్ట్రేలియా, 5వసారి కూడా ఆస్ట్రేలియా దేశంలోని గోల్డ్ కోస్ట్లో నిర్వహిస్తారు. 2022లో మళ్ళీ కామన్వెల్త్ క్రీడలు నెక్స్ట్లో జరగబోయేది ఈ క్రీడలు మొదటిసారిగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దేశంలోని డర్బన్ పట్టణంలో నిర్వహిస్తారు. ఇది కామన్వెల్త్. ప్రస్తుతం కామన్వెల్త్ యొక్క చైర్పర్సన్గా పనిచేస్తున్న మహిళ ఫ్రాంకోయిస్ స్కాట్లాండ్ దేశము బ్రిటన్. ఫ్రాంకోయిస్ స్కాట్లాండ్ బ్రిటన్ దేశస్థాలు. ఓకే, ఆమె ప్రస్తుతం కామన్వెల్త్ యొక్క చైర్పర్సన్గా పనిచేస్తుంది. కామన్వెల్త్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ బ్రిటన్ దేశం రాజధాని లండన్ నగరంలో ఉంది. ఇది కామన్వెల్త్ క్రీడలకు ఉండే ప్రత్యేకత. ఆ తర్వాత జనరల్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల తర్వాత ఆసియా క్రీడలు అనే అంశం పైన అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆసియా ఖండంలోని 48 దేశాల మధ్య ప్రతి 4 సంవత్సరాలకోసారి ఆసియా క్రీడలు నిర్వహిస్తారు. మొదటిసారిగా ఆసియా క్రీడలు 1951వ సంవత్సరంలో మన దేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించారు. మొదటిసారిగా ఆసియా క్రీడలు 1951లో మన దేశంలోని న్యూఢిల్లీ పట్టణంలో నిర్వహించారు. కామన్వెల్త్ క్రీడల యొక్క ఆసియా క్రీడల యొక్క రూపకర్తగా భారత మొదటి ప్రధాని నెహ్రూని పిలుస్తారు. ఈ ఆసియా క్రీడలు మొదటిసారి 1951లో ఇండియా న్యూఢిల్లీలోను, మన దేశం రెండవసారి కూడా ఆసియా క్రీడలను 1982లో కూడా న్యూఢిల్లీలోనే నిర్వహించింది. ఇప్పటి వరకు అత్యధిక సార్లు కామన్వెల్త్ క్రీడలు ఆసియా క్రీడలు నిర్వహించిన దేశం ఏమిటంటే థాయిలాండ్ 4 సార్లు. తిరిగి 2014వ సంవత్సరంలో ఈ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా దేశంలోని ఇంచియాన్ పట్టణంలో నిర్వహించారు. ఓకే, 2014 తర్వాత 2018 సంవత్సరం రాబోయే ఆసియా క్రీడలు 2018లో రాబోయే ఆసియా క్రీడలు ఇండోనేషియా దేశంలోని జకర్తా పట్టణంలో నిర్వహిస్తారు. 2022లో మళ్ళీ రాబోయే ఆసియా క్రీడలు 22వ సంవత్సరంలో. ఓకే, ఈ క్రీడలు 2022లో ఆసియా క్రీడలు రైట్ చైనా దేశంలో నిర్వహిస్తారు. అంటే ఈ అభ్యర్థులు ఒలింపిక్, పారా ఒలింపిక్, వింటర్ ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు ఈ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుండాలి. ఈ 4 క్రీడా అంశాలను చదువుతూ వాళ్ళ యొక్క రికార్డులపైన ఫోకస్ చేయాలి. అభ్యర్థులు ప్రపంచంలో అత్యధిక మంది అభిమానులను కలిగి ఉన్న క్రీడ ఫుట్బాల్ పైన ఫోకస్ చేయాలి. ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రతి 4 సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు. ప్రపంచ ఫుట్బాల్ యొక్క క్రీడ పితామహుడిగా పిలువబడే వ్యక్తి బ్రెజిల్ దేశానికి చెందిన పీలే. ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి. ఫుట్బాల్ మాంత్రికుడిగా డిగో మారడోనా అని పిలుస్తారు. మారడోనా అర్జెంటీనా దేశానికి చెందిన క్రీడాకారుడు. ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఇది మొదటిసారిగా అంటే ప్రతి 4 సంవత్సరాలకోసారి నిర్వహించాలి. సేమ్ ఒలింపిక్ ఇతర క్రీడల వలె. కానీ ఫుట్బాల్ ప్రపంచ కప్ నిర్వహించే సంస్థ ఫీఫా FIFA ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా. ఫీఫా ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్ దేశంలోని జూరిచ్ నగరంలో ఉంది. ప్రస్తుతం ఫీఫా చైర్మన్ గియానో ఇన్స్ట్రాంట్. ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి. ఫీఫా చైర్మన్గా గియానో ఇన్స్ట్రాంట్.
ఇతడు స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. మొదటిసారిగా ప్రపంచ ఫుట్బాల్ కప్ పోటీలు 1930వ సంవత్సరంలో దక్షిణ అమెరికా ఖండంలోని ఉరుగ్వే దేశపు రాజధాని మాంటివీడియో పట్టణంలో నిర్వహించారు. మొదటి ఫుట్బాల్ ప్రపంచ కప్ యొక్క విజేత అంటే మనం నిర్వహించిన దేశాన్ని గుర్తుంచుకోవాలి, ఉరుగ్వే. మొదటి ఫుట్బాల్ కప్లో రన్నరప్ లేదా పరాజితగా అంటే ఓడిపోయిన దేశం అయితే అర్జెంటీనా. ఆ దేశం పేరును అభ్యర్థులు ఒకసారి గుర్తుంచుకోండి. రెండవది, అత్యధిక సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ను గెలుపొందిన దేశం అది బ్రెజిల్ అండి. 5 సార్లు గెలుపొందింది. బ్రెజిల్ తర్వాత రెండవ స్థానం వరకు వచ్చేసరికల్లా ఇటలీ దేశము 4 సార్లు, జర్మనీ దేశం కూడా 4 సార్లు. తిరిగి ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రతి 4 సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ వస్తున్న క్రమంలో 20వ ప్రపంచ ఫుట్బాల్ కప్ పోటీలు 2014వ సంవత్సరంలో బ్రెజిల్ దేశంలోని మారకానా పట్టణంలో నిర్వహించారు. 2014 ప్రస్తుతం ప్రపంచ ఫుట్బాల్ కప్ యొక్క విజేత జర్మనీ. ఇది 4వసారి. జర్మనీ దేశం చేతిలో ఓడిపోయిన దేశము అర్జెంటీనా. ప్రస్తుత విజేతగా జర్మనీ 4వసారి. రెండో అంశము, ఫుట్బాల్ ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడు ఎవరు అని ఒకవేళ ఎగ్జామ్లో ప్రశ్నిస్తే జర్మనీ దేశానికి చెందిన మిర్సావ్ క్లోజ్, ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి. మిర్సావ్ క్లోజ్ క్రీడాకారుడు 4 ప్రపంచ కప్లో పాల్గొని 16 గోల్స్ కొట్టిన ఏకైక క్రీడాకారుడు మిర్సావ్ క్లోజ్. తర్వాత 21వ ప్రపంచ ఫుట్బాల్ కప్ 2018వ సంవత్సరంలో రష్యా దేశంలోని ఆ దేశపు రాజధాని మాస్కోలో నిర్వహిస్తారు. రెండవ అంశము, 22వ ప్రపంచ ఫుట్బాల్ కప్ 2022వ సంవత్సరంలో ప్రపంచ ఫుట్బాల్ కప్ ఇది ఖతార్ దేశపు రాజధాని దోహా పట్టణంలో నిర్వహిస్తారు. అయితే ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకూడదు, అంటే మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఒకటి, ఫుట్బాల్ క్రీడ ఆలాండు, పోలాండు, ఐర్లాండు, నెదర్లాండ్, గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఫిన్లాండ్, ఆ తర్వాత ఇంగ్లాండ్, తిరిగి లగ్జంబర్గ్, మాంటినెగ్రో, సైప్రస్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్ దేశాలు, అమెరికా, రష్యా, ఇవన్నీ కూడా క్రైస్తవ మతస్థం ఆధిపత్యం ఉన్న దేశాలు. అవన్నీ కూడా మధ్యయుగంలో క్రైస్తవులకు ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలే క్రుసేడులు అంటారు. ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ మొదటిసారిగా నిర్వహిస్తున్న ముస్లిం మత దేశం ఏమిటంటే ఖతార్ అనే దేశం పేరు గుర్తుంచుకోండి. ఖతార్ దేశ రాజధాని దోహా. నిర్వహించబడే సంవత్సరం 2022వ ప్రపంచ ఫుట్బాల్ కప్. ఇది ఫుట్బాల్. తర్వాత ప్రపంచంలో ఎడారు లేని ఏకైక ఖండం ఏమిటంటే యూరో ఫుట్బాల్ కప్. యూరోప్ ఖండం దేశాల మధ్య నిర్వహిస్తారు. ఇది యూరో ఫుట్బాల్ కప్ ప్రతి 4 సంవత్సరాలకోసం నిర్వహిస్తారు. మొదటిసారిగా యూరో ఫుట్బాల్ కప్ 1960వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో నిర్వహించారు. మొదటి యూరో ఫుట్బాల్ కప్ యొక్క విజేత రష్యా. మొదటి రన్నరప్ యుగోస్లేవియా దేశం. అప్పటి నుండి ప్రతి 4 సంవత్సరాలకోసారి ఈ యూరో ఫుట్బాల్ కప్ నిర్వహిస్తూ వస్తున్నారు యూరోప్ ఖండం దేశాల మధ్య. రీసెంట్లీగా కరెంట్ అఫైర్స్ అంశంలో 2016వ సంవత్సరము జూన్ నెల 10 నుండి జూలై 10 వరకు, అంటే సరిగ్గా 1 నెల రోజుల కాలం, జూన్ నెల 10 నుండి జూలై 10 వరకు ఈ యూరో ఫుట్బాల్ కప్ తిరిగి ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో నిర్వహించారు. యూరోప్ ఖండంలోని 28 దేశాలు ఈ యూరో ఫుట్బాల్ కప్లో పాల్గొన్నాయి. ప్రస్తుతం యూరో ఫుట్బాల్ కప్ యొక్క విజేత ఎవరు అని మన ఎగ్జామ్లో అడిగితే ఇక్కడ ఒక అంశాన్ని అభ్యర్థులు ఫోకస్ చేయండి. భారతదేశానికి మొదటిసారిగా వచ్చి చివరిసారిగా వెళ్ళిపోయిన విదేశీయులు ఎవరు అంటే పోర్చుగీస్ వారు. ప్రస్తుతం యూరో ఫుట్బాల్ కప్ యొక్క విజేత కూడా పోర్చుగీస్ దేశం. రన్నరప్ ఎవరు అంటే ఫ్రాన్స్ దేశము. ఇది యూరో ఫుట్బాల్ కప్ దాని యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత ఒకటి జనరల్ ఫుట్బాల్ కప్ ప్రపంచ కప్
రెండోది యూరో ఫుట్బాల్ కప్, మూడోది కోఫా ఫుట్బాల్ కప్, COPA. కోఫా అబ్రివేషన్, కోఫా మీన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ అమెరికన్ కాంటినెంటల్స్, ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలు. COPA కోఫా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ అమెరికన్ కాంటినెంటల్స్. 2 అమెరికా ఖండం దేశాలు ఈ క్రీడలో పాల్గొంటాయి. మొదటిసారిగా కోఫా ఫుట్బాల్ కప్ 1916వ సంవత్సరంలో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అండి దక్షిణ అమెరికా ఖండంలోని ఉరుగ్వే దేశంలో నిర్వహించారు. మొదటి కోఫా ఫుట్బాల్ కప్ యొక్క విజేత సేమ్ ఉరుగ్వే దేశమే గెలుపొందింది. అప్పటి నుండి ఈ కోఫా ఫుట్బాల్ కప్ దక్షిణ అమెరికా ఖండపు దేశాల మధ్య నిర్వహించాలన్న అంశం పైన బేస్గా చేసుకున్న ఈ ఫుట్బాల్ కప్ 2016వ సంవత్సరం నాటికి కోఫా ఫుట్బాల్ కప్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొదటిసారిగా ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికా దేశంలో 2016లో కోఫా ఫుట్బాల్ కప్ నిర్వహించారు. ప్రస్తుతం కోఫా ఫుట్బాల్ కప్ యొక్క విజేత ఎవరు అంటే, ఒకటి అభ్యర్థులు బేసికల్గా గుర్తుంచుకోండి, ప్రపంచంలో అతి పొడవైన దేశము చీలీ. ప్రస్తుత విజేత కోఫా ఫుట్బాల్ కప్ యొక్క విజేత చీలీ దేశం. ప్రస్తుత కోఫా ఫుట్బాల్ కప్ రన్నరప్ ఎవరంటే అర్జెంటీనా దేశం. మీరందరూ కూడా న్యూస్లో చూస్తుంటారండి, అర్జెంటీనా 2014 ప్రపంచ కప్లో ఓడిపోయింది. ఫుట్బాల్ ప్రపంచ కప్లో 2016వ సంవత్సరము కోఫాలో కూడా ఓడిపోవడంతో 2015 అంతకంటే ముందు కూడా ఓడిపోయింది. అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఈ ఓటమి తర్వాత తన క్రీడా జీవితానికి విరమణ పలికాడు. అంటే ఎందుకు అంటే ఇక్కడ లియోనెల్ మెస్సీ పేరును కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అర్జెంటీనా దేశానికి చెందిన ఫుట్బాల్ టీం యొక్క కెప్టెన్ ఆయన. ఆ తర్వాత ఆ దేశపు అధ్యక్షుడు ప్రజల ఒత్తిడి కారణంగా తిరిగి తన యొక్క నిర్ణయాన్ని రద్దు చేసుకుని మళ్ళీ ఫుట్బాల్ టీంలో అడుగుపెట్టిన క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ బిలాంగ్స్ టు అర్జెంటీనా. ఓకే, ఆ తర్వాత వివిధ పోటీ పరీక్షలు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ముఖ్యమైనగా కప్పులు అడుగుతున్నారు. ఫుట్బాల్లో ఫుట్బాల్ ప్రపంచ కప్, యూరో ఫుట్బాల్ కప్, కోఫా ఫుట్బాల్ కప్ కాకుండా ఇతర ఫుట్బాల్లో ఇవ్వబడే ఇతర కప్పులు ఏమిటంటే సంతోష్ ట్రోఫీ ఈ క్రింది ఏ క్రీడలో ఇస్తారని చాలాసార్లు పోటీ పరీక్షలో అడిగాడు. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్లో ఇస్తారండి. డ్యూరాండ్ కప్ భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు రేఖ డ్యూరాండ్ రేఖ. డ్యూరాండ్ కప్ ఏ క్రీడలో ఇస్తారంటే ఫుట్బాల్ కప్లోనే ఇస్తారండి. తర్వాత బీసీ రాయ్ గోల్డ్ కప్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధిగాంచిన స్వతంత్ర సమరయోధుడి బీసీ రాయ్ పేరు మీదుగా బీసీ రాయ్ గోల్డ్ కప్ ఫుట్బాల్ క్రీడలో ఇస్తారు. తర్వాత బార్డోలీ గోల్డ్ కప్ మనం హిస్టరీలో చదువుతుంటాం. బార్డోలీ సత్యాగ్రహ వీరుడు అనే పేరుతో పిలువబడే జాతీయోద్యమ నాయకుడు, భారత మొదటి ఉప ప్రధాని, కేంద్ర మొదటి హోంశాఖ మంత్రి, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. బార్డోలి అనే పట్టణము గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ఆ మహనీయుడి గౌరవార్థము, జ్ఞాపకార్థము, స్మారకార్థము బార్డోలి గోల్డ్ కప్ను ఫుట్బాల్ క్రీడలో నిర్వహిస్తుంది. తర్వాత సుబ్రతరాయ్ గోల్డ్ కప్ ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తి, సహారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సుబ్రతరాయ్. ఒకప్పుడు తను బాగా బ్రతికిన రోజుల్లో సుబ్రతరాయ్ గోల్డ్ కప్ తన పేరు మీదుగా నిర్వహించేవాడు. ఓకే, ఆ తర్వాత రెండవ అంశము ఈ ఫుట్బాల్లో ఇతర కప్లో కొలంబో గోల్డ్ కప్, శ్రీలంక దేశ రాజధాని కొలంబోలో ఈ కప్ నిర్వహిస్తారు. ఇది ఫుట్బాల్ చరిత్ర. ప్రపంచ ఫుట్బాల్ కప్, యూరో ఫుట్బాల్ కప్, కోఫా ఫుట్బాల్ కప్ విజేతలు, వారి యొక్క రికార్డులు, ఆ తర్వాత ఫుట్బాల్ ఇవ్వబడే ముఖ్యమైన కప్పులు. తర్వాత క్రికెట్ వరల్డ్ కప్ అని రాసుకొని మళ్ళీ అభ్యర్థులు క్రికెట్ వరల్డ్ కప్. ఇండియన్ సబ్ కాంటినెంటల్ భారత ఉపఖండం అంటే ఓ ఇండియా, ఓ పాకిస్తాన్, ఓ శ్రీలంక, ఓ బంగ్లాదేశ్ దేశాల్లో అంటే ఉపఖండపు లక్షణాలు కలిగి ఉన్న ఈ ప్రాంతంలో, ఈ దేశాల్లో అధిక మంది ప్రజల అభిమాన క్రీడ క్రికెట్. ప్రపంచ క్రికెట్ యొక్క పితామహుడిగా WC గ్రేస్ని పిలుస్తారు. విలియం క్లెమెంట్ గ్రేస్ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి విలియం క్లెమెంట్ గ్రేస్. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహిస్తారు. నిర్వహించే సంస్థ ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.
ఈ సంస్థ 1908లో ఏర్పాటు చేశారు. ఐసీసీ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయము దుబాయ్ నగరంలో ఉంది. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ సగర్వంగా ఓ భారతీయ బిడ్డ శశాంక్ మనోహర్. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్. దేశము పాకిస్తాన్. రెండవది, ప్రపంచంలో అతి ధనవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అండి. బోర్డ్ ఆఫ్ కంట్రోలింగ్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ. ఈ సంస్థ 1929లో ఏర్పడింది. బీసీసీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం బీసీసీఐ చైర్మన్ అనురాగ్ ఠాగూర్. ఈ వ్యక్తుల పేర్లను గుర్తుంచుకుంటూ మొదటి ప్రపంచ క్రికెట్ కప్ 1975వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో నిర్వహించారు. మొదటి విజేత వెస్టిండీస్, మొదటి రన్నరప్ ఆస్ట్రేలియా. రెండవ క్రికెట్ ప్రపంచ కప్ 1979లో యాస్టిస్ సేమ్ అదే ఇంగ్లాండ్ దేశంలో నిర్వహించారు. రెండవ విజేత కూడా వెస్టిండీస్నే, కానీ రెండోసారి ఓడిపోయిన దేశం వచ్చేసి ఇంగ్లాండ్. ఇక్కడ ఒక అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 1975 మరియు 79లో మొదటి రెండు క్రికెట్ ప్రపంచ కప్ను వెస్టిండీస్ గెలుపొందినప్పుడు ఆ దేశం కెప్టెన్ ఎవరంటే క్లైవ్ లాయిడ్. అతని పేరు గుర్తుంచుకోవాలి. క్లైవ్ లాయిడ్ అతని పేరు గుర్తుంచుకోవాలి. తిరిగి మూడవ క్రికెట్ ప్రపంచ కప్ 1983లో యాస్టిస్ సేమ్ ఇంగ్లాండ్ దేశంలో నిర్వహించారు. మొదటిసారిగా విజేత మన దేశము ఇండియా. అప్పటికే రెండుసార్లు గెలుపొందిన వెస్టిండీస్ను భారతదేశం ఓడించి తొలిసారిగా విజేతగా ఆవిర్భవించింది. వెస్టిండీస్ తర్వాత మొదటిసారిగా క్రికెట్ ప్రపంచ కప్ను గెలుపొందిన దేశము ఇండియా 1983లో. అప్పుడు భారత ఇండియన్ కెప్టెన్, క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్. రన్నరప్ వెస్టిండీస్. నాలుగవ క్రికెట్ ప్రపంచ కప్ 1987లో నిర్వహించిన దేశాలు ఇండియా మరియు పాకిస్తాన్. గెలుపొందిన విజేత మొదటిసారిగా ఆస్ట్రేలియా, రన్నరప్ ఇంగ్లాండ్. ఓడిపోయిన దేశం ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా దేశానికి క్రికెట్ ప్రపంచ కప్ను అందించిన మొదటి కెప్టెన్ ఎవరు అంటే అలెన్ బోర్డర్. అతని పేరును గుర్తుంచుకోవాలి. 87లో. వాస్తవానికి 87 అంటే ఎవ్రీ 4 years, అంటే 91 రావాలి. కానీ 91లో ఏమైందంటే దక్షిణాఫ్రికా దేశంలో ది సిస్టమ్ ఆఫ్ అపార్థైడ్, వర్ణ వివక్షత, జాతి వివక్షత, నల్ల జాతి క్రీడాకారులను అంచివేస్తున్నారు. కాబట్టి శ్వేత జాతీయులు క్రీడలో ఆధిపత్యం చెలాయిస్తున్న అంశంతో భారతదేశం ఏముందంటే నల్ల జాతీయులకు క్రికెట్ క్రీడలో వాళ్ళకు ప్రవేశం కల్పిస్తే మేము ఆడతామన్నారు. దాంతో ఒక సంవత్సరము ఎక్స్టెన్షన్ అంటే రద్దు చేయబడి 92లో జరిగింది ఈ క్రికెట్ ప్రపంచ కప్. ఐదవది, 1992లో క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహించే దేశం ఆస్ట్రేలియా. విజేత పాక్ లేదా పాకిస్తాన్. రన్నరప్ అంటే పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన దేశము ఇంగ్లాండ్. ఇక్కడ పాకిస్తాన్ దేశానికి క్రికెట్ ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. కరెంట్ అఫైర్స్లో ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన కెప్టెన్, క్రీడాకారుడిగా, కానీ విఫలమైన రాజకీయ నాయకుడు. పాకిస్తాన్ దేశం రాజకీయాల్లో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు ఏమిటంటే PTEI, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్. PTEI, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ యొక్క రాజకీయ పార్టీ పేరు. రెండవది, 6వ క్రికెట్ ప్రపంచ కప్ 1996వ సంవత్సరంలో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు నిర్వహించాయి. విజేత శ్రీలంక 96లో. రన్నరప్ కూడా ఆస్ట్రేలియా, ఓడిపోయిన దేశం. శ్రీలంక దేశానికి క్రికెట్ ప్రపంచ కప్ను అందించిన కెప్టెన్ అర్జున రణతుంగ. 7వ క్రికెట్ ప్రపంచ కప్ వాస్తవానికి 96 అంటే 2000లో నిర్వహించాలి, కానీ అక్కడ ఒక సంవత్సరం పెరిగింది కాబట్టి ఒక సంవత్సరం మళ్ళీ ముందు జరిపారు. 1999లో 7వ క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహించిన దేశం ఇంగ్లాండ్. 99లో విజేత రెండవసారి ఆస్ట్రేలియా. రన్నరప్ పాకిస్తాన్. 99లో రెండవసారి ఆస్ట్రేలియా దేశానికి క్రికెట్ ప్రపంచ కప్ను అందించిన కెప్టెన్ స్టీవా. 2003లో 8వ క్రికెట్ ప్రపంచ కప్ 2003వ సంవత్సరంలో నిర్వహించే దేశము సౌత్ ఆఫ్రికా.
20 సంవత్సరాల తర్వాత ఇండియా మళ్ళీ ఫైనల్కి పోయింది. అంటే క్రికెట్ ప్రపంచ కప్లో 1983లో గెలుపొందింది. 2003లో మళ్ళీ ఫైనల్ పోయింది భారతదేశం. విజేత ఆస్ట్రేలియా. ఇండియా పరాజయం పాలైపోయింది 2003లో. తర్వాత 2007వ సంవత్సరంలో క్రికెట్ ప్రపంచ కప్ వెస్టిండీస్ దేశంలో నిర్వహించారు. విజేత అగైన్ ఆస్ట్రేలియా, మళ్ళీ ఆస్ట్రేలియానే. రన్నరప్ శ్రీలంక. ఇక 2 అంశాలు. 2003లోను 2007లోను ఆస్ట్రేలియా దేశానికి క్రికెట్ ప్రపంచ కప్ను అందించిన విజయవంతమైన కెప్టెన్ రికీ పాంటింగ్. వరుసగా 2 సార్లు. తిరిగి 10వ క్రికెట్ ప్రపంచ కప్ 2011వ సంవత్సరంలో నిర్వహించే దేశాలు ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక. విజేత రెండోసారి భారతదేశం, రన్నరప్ శ్రీలంక. 2011 ఇండియన్ భారతదేశము క్రికెట్ ప్రపంచ కప్ గెలుపొందినప్పుడు కెప్టెన్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. తిరిగి 11వ క్రికెట్ ప్రపంచ కప్ 2015వ సంవత్సరంలో 2015వ సంవత్సరంలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించాయి. ప్రస్తుత విజేత ఆస్ట్రేలియా 5వసారి, రన్నరప్ న్యూజిలాండ్. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్. ఈ ప్రపంచ కప్లో 14 దేశాలు పాల్గొన్నాయి. ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారిగా డబుల్ సెంచరీ సాధించిన క్రీడాకారుడు 2015వ సంవత్సరంలో 11వ క్రికెట్ ప్రపంచ కప్లో క్రిస్ గేల్, దేశం వెస్టిండీస్. ప్రపంచ కప్లో 2వ డబుల్ సెంచరీ సాధించిన క్రీడాకారుడు మార్టిన్ గప్టిల్, దేశం న్యూజిలాండ్. ఈ ప్రపంచ కప్లో వరుసగా 4 సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు కుమార సంగక్కర, దేశం శ్రీలంక. అత్యధిక ప్రపంచ కప్లు ఆడిన మొదటి క్రికెటర్ జావేద్ మియాందాద్, పాకిస్తాన్, 6 ప్రపంచ కప్లు. 2వ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 6 ప్రపంచ కప్లు ఆడాడు. మొత్తం 11 ప్రపంచ కప్లు నిర్వహిస్తే అత్యధిక సార్లు గెలుపొందిన దేశము ఆస్ట్రేలియా 5 సార్లు. 1987లోను, 1999, 2003, 2007, తిరిగి 2015. తిరిగి 12వ క్రికెట్ ప్రపంచ కప్ 2019వ సంవత్సరంలో 2019లో ఈ ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశంలో నిర్వహిస్తారు. 13వ క్రికెట్ ప్రపంచ కప్ 2023వ సంవత్సరంలో ఇండియాలో నిర్వహిస్తారు, భారతదేశంలో నిర్వహిస్తారు. ఇది క్రికెట్ ప్రపంచ కప్, జనరల్ వరల్డ్ కప్. తర్వాత క్రికెట్ క్రీడలో వేగవంతమైనది ఏమిటంటే T20, 20 వర్సెస్ 20. ప్రత్యర్థి జట్టుకు 20 ఓవర్లు, 120 బంతులు. వీడికి 20 ఓవర్లు, 120 బంతులు. జస్ట్ 3 అవర్స్, 3 గంటల్లో ఆడిపోయే ఆట T20. T20 క్రికెట్ యొక్క రూపకర్తగా స్టూవర్ట్ రాబిన్స్ని పిలుస్తారు, దేశం ఇంగ్లాండ్. స్టూవర్ట్ రాబిన్స్. T20 వరల్డ్ కప్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. మొదటిసారిగా T20 వరల్డ్ కప్ 2007లో దక్షిణాఫ్రికా దేశంలో నిర్వహించారు. మొదటి T20 వరల్డ్ కప్ యొక్క విజేత ఇండియా, మొదటి రన్నరప్ పాకిస్తాన్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2వ T20 వరల్డ్ కప్ 2009 ఇంగ్లాండ్ దేశంలో నిర్వహించారు. విజేత పాకిస్తాన్, రన్నరప్ శ్రీలంక. పాకిస్తాన్ యొక్క అప్పటి కెప్టెన్ యూనిస్ ఖాన్. 3వ T20 వరల్డ్ కప్ వాస్తవానికి 2007, 2009 తర్వాత 2011లో నిర్వహించాలి. కానీ 2011లో జనరల్ క్రికెట్ వరల్డ్ కప్ రావడం వల్ల ఒక సంవత్సరం ముందుకు జరిపేశారు. 2010లో ఆస్ట్రేలియా నిర్వహించారు. విజేత ఇంగ్లాండ్, రన్నరప్ ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్ కెప్టెన్ కాలింగ్వుడ్. 4వ T20 వరల్డ్ కప్ 2012లో శ్రీలంకలో నిర్వహించారు. విజేత వెస్టిండీస్ మొదటిసారిగా, రన్నరప్ శ్రీలంక. అప్పుడు వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమే. తిరిగి 5వ T20 వరల్డ్ కప్ 2014లో నిర్వహించే దేశం బంగ్లాదేశ్, విజేత శ్రీలంక, రన్నరప్ ఇండియా. అప్పుడు శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ, శ్రీలంక కెప్టెన్ మలింగ. 3 కరెంట్ అఫైర్స్. 6వ T20 వరల్డ్ కప్ 2016వ సంవత్సరము జూన్ మాసంలో భారతదేశంలో నిర్వహించారు. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ యొక్క విజేత, T20 వరల్డ్ కప్లో 2 సార్లు గెలుపొందిన ఏకైక దేశము వెస్టిండీస్. ప్రస్తుత విజేత వెస్టిండీస్, రన్నరప్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ. రెండవది
వాస్తవానికి 2018లో T20 వరల్డ్ కప్ నిర్వహించాలి, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల రద్దు చేస్తున్నారు. 2019లో నిర్వహిస్తామంటే జనరల్ వరల్డ్ కప్ వస్తుంది, మళ్ళీ రద్దు చేస్తున్నారు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2020వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో నిర్వహిస్తారు. అది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, 7వ T20 వరల్డ్ కప్. ఇక రెండవది క్రికెట్లో ఒకటి జనరల్ వరల్డ్ కప్, రెండవది T20 వరల్డ్ కప్, మూడవది IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్. IPL రూపకర్త లలిత్ మోడీ. మొత్తం 8 జట్లతో ప్రారంభించబడిన IPL ప్రారంభమైన సంవత్సరం 2008. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 2వ వారం నుండి ప్రారంభమై మే చివరి వారం వరకు మన దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL పోటీలు నిర్వహిస్తారు. IPL 8 జట్లు. ముంబై ఇండియన్స్, యజమాని నీతూ అంబానీ. రెండవ జట్టు చెన్నై సూపర్ కింగ్స్, యజమాని శ్రీనివాసన్. మూడవ జట్టు రాజస్థాన్ రాయల్స్, యజమాని రాజ్-కుంద్రా, శిల్పా శెట్టి. నాలుగో జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, యజమాని విజయ్ మాల్యా. ఐదవ జట్టు కింగ్స్ 11 పంజాబ్, యజమాని నెస్వాడియా అండ్ ప్రీతి జింతా. ఆరవ జట్టు కోల్కతా నైట్ రైడర్స్, యజమాని షారుఖ్ ఖాన్. ఏడవ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్, యజమాని GMR గ్రంథి మల్లికార్జునరావు. ఎనిమిదవ జట్టు సన్ రైజర్స్, సన్ టీవీ మారన్ బ్రదర్స్. మొదటి IPL 2008లో మొదటి IPL యొక్క విజేత రాజస్థాన్ రాయల్స్. కానీ 2013వ సంవత్సరంలో IPL స్పాట్ ఫిక్సింగ్ పాల్పడే జట్టుగా రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్. ఈ స్పాట్ ఫిక్సింగ్ ఇష్యూ పైన విచారణ జరిపిన కమిషన్ ముద్గల్ కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత 2015వ సంవత్సరం 15లో భారత క్రికెట్ రంగంలో సంస్కరణలపై వేయబడిన కమిషను జస్టిస్ లోతా కమిషన్. ఈ లోతా కమిషన్ ఏం చేసిందంటే స్పాట్ ఫిక్సింగ్లో ఉన్న జట్లైన చెన్నై సూపర్ కింగ్స్ను, రాజస్థాన్ రాయల్స్ జట్లను 2016, 2017 సంవత్సరాలకు గాను ఈ 2 సంవత్సరాలు రద్దు చేసేశారు, బ్యాన్. వీడి స్థానంలో పూణే వారియర్స్, జట్టు యజమాని ఇంటెక్స్ సెల్ఫోన్ కంపెనీ, చెన్నై సూపర్ కింగ్స్ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ స్థానంలో గుజరాత్ లయన్స్ జట్లు వచ్చాయి. గుజరాత్ లయన్స్ జట్టు యొక్క యజమాని సంజయ్ గోయంకా, వ్యాపారవేత్త. ప్రతి జట్టులో 4 విదేశీ ఆటగాళ్ళు, 4 సీనియర్ ఆటగాళ్ళు, 3 జూనియర్ ఆటగాళ్లతో IPL ప్రారంభిస్తారు. ప్రస్తుతం 9వ IPL 2016వ సంవత్సరము మే నెల 29 రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య 9వ IPL ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ప్రస్తుత విజేత 9వ IPL విజేత సన్ రైజర్స్, రన్నరప్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ప్రస్తుతం 9వ IPLలో 4 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. 9వ IPLలో అధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు విరాట్ కోహ్లీ, 38 సిక్సర్లు. 9వ IPLలో అధిక బౌండరీ లేదా ఫోర్స్ కొట్టిన ఆటగాడు డేవిడ్ వార్నర్, 88 ఫోర్లు. IPLలో ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇస్తారంటే అధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్కి ఇస్తారు. 9వ IPL ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ యొక్క ప్రస్తుత విజేత విరాట్ కోహ్లీ 973 పరుగులు కొట్టాడు. 9వ IPLలో బెస్ట్ బౌలర్కి ఏమి ఇస్తారంటే ఫర్బుల్ క్యాప్ ఇస్తారు. ఫర్బుల్ క్యాప్ అధిక వికెట్లు సాధించిన బౌలర్కు. ప్రస్తుతం 9వ IPLలో ఫర్బుల్ క్యాప్ యొక్క విజేత భువనేశ్వర్ కుమార్, సన్ రైజర్స్ టీం, 23 వికెట్లు. ప్రస్తుతం IPL యొక్క చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ శుక్లా. తర్వాత జనరల్ క్రికెట్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, IPL, ఇది క్రికెట్ అంశం. ఇక క్రికెట్ ప్రపంచ కప్ కాకుండా క్రికెట్లో ఇవ్వడే ముఖ్యమైన కప్లు దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే కప్, ఇరానీ కప్, మైనదుల్లా గోల్డ్ కప్, సికే నాయుడు గోల్డ్ కప్,
యాసెస్ సిరీస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశం మధ్య జరిగే టెస్ట్ సిరీస్. గాంధీ మండేలా సిరీస్ ఇండియా దక్షిణాఫ్రికా దేశం మధ్య జరిగే టెస్ట్ సిరీస్. అలెన్ బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిరీస్. ఇది టెస్ట్ సిరీస్గా వీటిని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇది క్రికెట్, అది ఫుట్బాల్. తర్వాత నెక్స్ట్ అంశము హాకీ వరల్డ్ కప్. హాకీ వరల్డ్ కప్ నిర్వహించే సంస్థ ఐహెచ్ఎఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. హాకీ వరల్డ్ కప్ను నిర్వహించే సంస్థ. ప్రారంభంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హాకీ ప్రపంచ కప్ నిర్వహించేవారు. మొదటిసారిగా 1971 సంవత్సరంలో హాకీ ప్రపంచ కప్ స్పెయిన్ దేశంలోని బార్సిలోనా పట్టణంలో నిర్వహించారు. మొదటి హాకీ ప్రపంచ కప్ యొక్క విజేత పాకిస్తాన్, మొదటి రన్నరప్ స్పెయిన్. అత్యధిక సార్లు హాకీ ప్రపంచ కప్ను గెలుపొందిన దేశము పాకిస్తాన్ 4 సార్లు. 1975 సంవత్సరంలో మూడవ హాకీ ప్రపంచ కప్ మలేసియా దేశ రాజధాని కౌలాలంపూర్లో నిర్వహించారు. విజేత ఇండియా, రన్నరప్ పాకిస్తాన్. అప్పుడు భారత హాకీ జట్టు కెప్టెన్ ఎవరంటే సర్దార్ అజిత్ పాల్ సింగ్. అతని పేరు గుర్తుంచుకోవాలి, సర్దార్ అజిత్ పాల్ సింగ్. ఈ క్రింది ఏ వ్యక్తి నాయకత్వంలో భారతదేశం హాకీ ప్రపంచ కప్ను గెలుపొందింది లేదా ఎవరి కెప్టెన్సీలో అంటే సర్దార్ అజిత్ పాల్ సింగ్ అనే పేరును ఒకసారి గుర్తుంచుకోవాలి. తర్వాత 2014 సంవత్సరంలో 13వ హాకీ ప్రపంచ కప్ నెదర్లాండ్ దేశంలోని ద హేగ్ పట్టణంలో నిర్వహించారు. ప్రపంచ హాకీ కప్ యొక్క ప్రస్తుత విజేత 2014 విజేత ఆస్ట్రేలియా. 2014 హాకీ ప్రపంచ కప్ యొక్క విజేత ఆస్ట్రేలియా. రన్నరప్ నెదర్లాండ్స్. ఓడిపోయిన దేశము నెదర్లాండ్స్. రన్నరప్ ఎవరంటే నెదర్లాండ్స్ దేశం. 2018 సంవత్సరంలో 14వ ప్రపంచ హాకీ కప్ మన దేశంలోని ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో నిర్వహిస్తారు. భువనేశ్వర్ పట్టణంలో నిర్వహిస్తారు. తర్వాత హాకీలో ఇవ్వబడే ముఖ్యమైన కప్పులు ధ్యాన్చంద్ గోల్డ్ కప్. ఇండియన్ హాకీ విజార్డ్ భారతదేశ హాకీ యొక్క రూపకర్త. ధ్యాన్చంద్ పేరు మీదుగా ధ్యాన్చంద్ గోల్డ్ కప్, బైటెన్ కప్, ఆగాఖాన్ గోల్డ్ కప్, ఆజ్లాన్ షా కప్, గురునానక్ గోల్డ్ కప్, రంగస్వామి కప్, యాదేంద్ర కప్, తిరిగి కొలరాడో గోల్డ్ కప్ అమెరికా దేశంలో ఇస్తారు. ఇది కొలరాడో. ఆజ్లాన్ షా వచ్చేసి మలేసియా దేశము. ఆగాఖాన్ మనం చదువుతుంటాం హిస్టరీలో 1906వ సంవత్సరంలో ముస్లిం లీగ్ను ప్రారంభించిన వ్యక్తి సలీముల్లా ఖాన్ మరియు ఆగాఖాన్ బంగ్లాదేశ్ ఇస్తుంది. ఆగాఖాన్ గోల్డ్ కప్. ఇది హాకీ. ఈ హాకీ ప్రారంభంలో ఎవ్రీ 2 years నిర్వహించేవారు. కానీ 1978వ సంవత్సరంలో అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనస్ ఐరెస్లో నిర్వహించబడిన హాకీ ప్రపంచ కప్ నుంచి దీన్ని కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి చేశారు. ఆ ఒక్క అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 1978 అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనస్ ఐరెస్ నగరంలో జరిగిన హాకీ ప్రపంచ కప్ నుండి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రపంచ కప్ నిర్వహిస్తున్నారు అనేది ఒకసారి గుర్తుంచుకోండి. ఇది హాకీ ప్రపంచ కప్, హాకీలో ఇవ్వబడే ముఖ్యమైన క్రీడలు, దీని యొక్క అంశాలు. తర్వాత ప్రపంచ మిలిటరీ క్రీడలు, వరల్డ్ మిలిటరీ గేమ్స్. సైన్యంలో పనిచేసే క్రీడాకారులకు, వికలాంగులకు నిర్వహించేది పారా ఒలింపిక్స్, సైనికులకు నిర్వహించేది ప్రపంచ మిలిటరీ క్రీడలు. ప్రపంచ మిలిటరీ క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. మొదటిసారిగా 1975వ సంవత్సరంలో ఇటలీ దేశ రాజధాని మొదటిసారిగా 1995వ సంవత్సరంలో ఈ క్రీడలు ఇటలీ దేశ రాజధాని రోమ్లో నిర్వహించారు. రోమ్ పట్టణము, రోమ్ నగరంలో నిర్వహించారు. మన దేశంలో 2007వ సంవత్సరంలో ఈ క్రీడలు న్యూఢిల్లీలో నిర్వహించారు 2007లో. తర్వాత 2011లో ఈ క్రీడలు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్లో నిర్వహించారు. తర్వాత 2015వ సంవత్సరం 15లో ఈ క్రీడలు
దక్షిణ కొరియా దేశంలో నిర్వహించారు. రేపొద్దున అంటే రాబోయే ప్రపంచ మిలిటరీ క్రీడలు 2019లో చైనా దేశంలో నిర్వహిస్తారు. ఈ అంశాన్ని బేసికల్గా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. దేశంలో ప్రతి సంవత్సరం కోసం నిర్వహించేది భారత ప్రభుత్వం నిర్వహించబడేవి నేషనల్ గేమ్స్ లేదా జాతీయ క్రీడలు. మొదటిసారిగా జాతీయ క్రీడలు 1924లో న్యూఢిల్లీలో నిర్వహించారు. అయితే కొన్నిసార్లు దేశంలో ఎన్నికలు లేదా ప్రకృతి వైపరీత్యాలు లేదా ఆర్థిక సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడకుండా కొన్నిసార్లు రద్దు చేయబడుతూ నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్రీడలు. హైదరాబాదులో ఈ క్రీడలు ఒకే ఒక్కసారి 1975లో జాతీయ క్రీడలు నిర్వహించారు. 35వ జాతీయ క్రీడలు 2015వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం పట్టణంలో నిర్వహించారు. అయిపోయాయి. 36వ జాతీయ క్రీడలు 2016వ సంవత్సరంలో గోవా రాష్ట్ర రాజధాని పనాజీ నగరంలో నిర్వహిస్తారు. 37వ జాతీయ క్రీడలు 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహిస్తారు. ఓకే, రైట్. ఇది జాతీయ క్రీడలు. వాస్తవంగా ఎవ్రీ ఇయర్ నిర్వహించాలి, కానీ కొన్నిసార్లు రద్దు చేయబడుతూ నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్రీడలు. తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వ క్రీడ కూడా కబడ్డీ, తెలుగు రాష్ట్రాల క్రీడ కబడ్డీ, ప్రముఖమైన క్రీడ కబడ్డీ. ప్రో కబడ్డీ 2004లో మొదటిసారిగా ప్రారంభించారు. మొదటి ప్రో కబడ్డీ ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్. ప్రస్తుతం 2016వ సంవత్సరంలో ప్రో కబడ్డీ యొక్క విజేత పాట్నా పెరైట్స్, రన్నరప్ జైపూర్ పింక్ పాంథర్స్. తర్వాత క్రీడా అంశంలో టెన్నిస్ అనే అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అభ్యర్థులు. మొదటిది ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్. ప్రతి సంవత్సరము జనవరి నెల చివరి వారము లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2016వ సంవత్సరం ప్రస్తుత విజేతలు పురుషుల సింగిల్స్ యొక్క విజేత జోకోవిచ్ సెర్బియా, అతని చేతిలో ఓడిపోయిన క్రీడాకారుడు ఆండీ ముర్రే బ్రిటన్. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ స్త్రీల సింగిల్స్ యొక్క విభాగంలో విజేత విలియం కెర్బర్, దేశము జర్మనీ, ఆమె చేతిలో ఓడిపోయిన అమ్మాయి సెరెనా విలియమ్స్, దేశం అమెరికా. మెన్స్ సింగిల్స్ విజేతలు, ఉమెన్స్ సింగిల్స్ యొక్క విజేతలు పరాజితులు. ఇది ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఏమంటారంటే హార్డ్ కోర్ట్ అంటారు, కాంక్రీట్ కోర్ట్. తర్వాత నిర్వహించబడే టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. ప్రతి సంవత్సరము మే నెల చివరి వారంలోను జూన్ మొదటి వారంలోను ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో నిర్వహిస్తారు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ను క్లే కోర్ట్ అంటారు, ఎర్రమట్టి కోర్ట్. కరెంట్ అఫైర్స్ 2016వ సంవత్సరం ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ యొక్క విజేత పురుషుల విభాగంలో సేమ్ జోకోవిచ్ సెర్బియా, అతని చేతిలో ఓడిపోయిన దురదృష్టవంతుడు రన్నరప్ ఆండీ ముర్రే బ్రిటన్. తిరిగి 2016 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల సింగిల్స్ యొక్క విభాగంలో విజేత ముగురుజా, దేశము స్పెయిన్, అమ్మాయి చేతిలో ఓడిపోయిన అమ్మాయి సెరెనా విలియమ్స్, దేశము యుఎస్ఏ. తిరిగి ఫస్ట్ వన్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, రెండవది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, మూడవది వింబుల్డన్. అది వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ అనబడదు, అది ఇండోర్ గేమ్గా పిలుస్తారు. వింబుల్డన్ ప్రతి సంవత్సరం జూన్ చివరి వారము లేదా జూలై మొదటి వారంలో బ్రిటన్ దేశం రాజధాని లండన్లో నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా హార్డ్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ క్లే కోర్ట్, వింబుల్డన్ ఏమవుతుందంటే గ్రాస్ కోర్ట్, పచ్చగడ్డి మైదానం. అది 2016వ సంవత్సరము ప్రస్తుతం వింబుల్డన్ యొక్క
పురుషుల సింగిల్స్ యొక్క విజేత వింబుల్డన్, పురుషుల యొక్క సింగిల్స్ యొక్క విజేత ఆండీ ముర్రే బ్రిటన్. అతని చేతిలో ఓడిపోయిన వాడు రోనిచ్ కెనడా దేశస్థుడు. 2016 సంవత్సరము వింబుల్డన్ స్త్రీల సింగిల్స్ యొక్క విజేత సెరీనా విలియమ్స్. ఆమె చేతిలో ఓడిపోయిన అమ్మాయి విలియం కెర్బర్. సెరీనా అమెరికా, కెర్బర్ జర్మనీ. రెండవది, ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి మహిళ స్టెఫీ గ్రాఫ్ 22. 2016లో సెరీనా వింబుల్డన్ గెలుపొందడంతో స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమన్వయం చేసింది సెరీనా. 22 టైటిల్స్ గెలుపొంది సెరీనా విలియమ్స్. అంటే ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ స్థాయిలో ఉన్నారు. కాకపోతే స్టెఫీ గ్రాఫ్ రిటైర్మెంట్ అయిపోయింది, సెరీనా స్టిల్ ఇంకా ఆడుతుంది లైవ్. తర్వాత ప్రతి సంవత్సరము ఆగస్టు నెల చివరి వారము, సెప్టెంబర్ మొదటి వారంలో అమెరికా దేశంలో నిర్వహించబడేది యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఇది అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఆస్ట్రేలియా హార్డ్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ క్లే కోర్ట్, వింబుల్డన్ గ్రాస్ కోర్ట్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ సేమ్ హార్డ్ కోర్ట్గా పిలువబడుతుంది. 2016 సంవత్సరము యుఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ యొక్క విజేత వావ్రెంకా దేశము స్విట్జర్లాండ్. అతని చేతిలో ఓడిపోయిన వ్యక్తి జోకోవిచ్, సెర్బియా. తిరిగి 2016 సంవత్సరము యుఎస్ ఓపెన్ టెన్నిస్లో స్త్రీల సింగిల్స్ యొక్క విభాగం యొక్క విజేత విలియం కెర్బర్, దేశము జర్మనీ. రన్నరప్ ప్లిస్కోవా, చెక్ రిపబ్లిక్ దేశస్థలాలు. ఇది మొత్తము టోటల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండి. ఒలింపిక్ నుంచి మొదలుకొని పారా ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, తర్వాత కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, క్రికెట్ వరల్డ్ కప్, తర్వాత ఫుట్బాల్ వరల్డ్ కప్, యూరో ఫుట్బాల్ కప్, కోఫా ఫుట్బాల్ కప్, క్రికెట్ వరల్డ్ కప్, తర్వాత T20 వరల్డ్ కప్, తర్వాత ఐపీఎల్, తర్వాత హాకీ వరల్డ్ కప్. ఈ క్రీడలో ఇవ్వబడే కప్లు హాకీ వరల్డ్ కప్, తర్వాత జాతీయ క్రీడలు, తర్వాత తిరిగి ప్రో కబడ్డీ, తర్వాత టెన్నిస్లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ విజేతలు, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ విజేతలు 2016 విజేతలు, వింబుల్డన్ 2016 విజేతలు, యుఎస్ ఓపెన్ టెన్నిస్ 2016 విజేతలు. ఇది స్పోర్ట్స్ ఈవెంట్స్.